నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం కరీంనగర్ లోనే బాను బ్రైడల్ మేక్ ఓవర్ మేడం గారితో ఉన్నాం. మేడం సక్సెస్ కి గల రీజన్ అండ్ మేడం జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మేడం, ఇప్పుడు మన బాను బ్రైడల్ మేక్ ఓవర్, సో మీరు ఇది స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, మీరు బ్యూటిషియన్ కావాలని ఎందుకు అనుకున్నారు? నేను మెహందీ వేసేదాన్ని. ఆ మెహందీ మీద ఇంట్రెస్ట్ తో మేకప్ కూడా ఇంట్రెస్ట్ వచ్చి మేకప్ కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత టవర్ సర్కిల్ లోనే పార్లర్ ఓపెన్ చేసి అక్కడనే రన్ చేసిన ఒక 3 years. ఆ తర్వాత ఫ్యామిలీలో ఎల్లర్స్ కొంచెం సిక్ అయ్యి వాళ్ళని చూసుకోవడానికి ఇబ్బంది అయ్యి తీసిన. ఆ తర్వాత ఒక 1 year తర్వాత స్టార్ట్ చేసింది. నా జర్నీ స్టార్ట్ అప్పటి నుంచి స్టార్ట్ ఉంది. నేను 16 years ఎక్స్పీరియన్స్. 16 years. 2011లో నేర్చుకున్నాను. 2015 నుంచి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఓకే మేడం, అంటే ముస్లిమ్స్ లో చాలా అంటే రేర్ గా వస్తుంటారు కదా బయటికి లేడీస్ జాబ్ చేయడానికి. సో మీకు ఎవరి సపోర్ట్ ఉంది ఇంట్లో? మీరు చెప్పిన మాట కరెక్టే. ముస్లిం వాళ్ళు బయటికి రావడం, ఏదన్నా ఒకటి చేయడం చాలా రేర్. మా హస్బెండ్ సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉండడం వల్ల నేను ఇక్కడికి బయటికి వచ్చి ఇంత వర్క్ చేసి ఇలా ఉండడానికి కారణం నా హస్బెండ్ సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్. మా తమ్ముళ్ళు కూడా 4 ఉన్నారు, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. అందరు ఎడ్యుకేటెడ్. పెద్ద తమ్ముడు సైంటిస్ట్, రెండో తమ్ముడు ఐటీ రాయల్ టెక్, మూడో తమ్ముడు పోలీస్ డిపార్ట్మెంట్, 4వ తమ్ముడు సాఫ్ట్వేర్. అందరు ఎంప్లాయీసే, అందరు ఎడ్యుకేటెడ్. నా 2 పిల్లలు సాఫ్ట్వేర్సే, నా కోడలు నా అల్లుడు కూడా సాఫ్ట్వేర్సే. బయటికి వెళ్ళి ఎర్నింగ్ చేయాలి అని కాదు, కానీ ఏదో ప్యాషన్ ఒకటి ఉండాలి, మనం అనేది ప్రూవ్ చేసుకోవాలి. నేను ఎవ్రీ గర్ల్కి చెప్పేది ఏంటంటే, ఒకరి మీద డిపెండ్ ఉండకండి. ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ కోసం కానీ ఇండిపెండెంట్గా ఉండాలి చెప్తాను. నా స్టూడెంట్స్కి కూడా నేను మోటివేట్ అట్లనే చేస్తాను. ఏదో ఒకటి చేయండి. ఫ్యామిలీని చూసుకోండి, ఇల్లుని చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి, హస్బెండ్ని చూసుకోండి. మీ గురించి మీకు కూడా టైం కేటాయించుకోండి. అది నేను ఎవ్రీ స్టూడెంట్కి కూడా సెల్ఫ్ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఈ రోజుల్లో అయితే ఎవ్రీ గర్ల్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలని నేను. నా కోడలు కూడా జాబ్ చేస్తుంది, నా పాప కూడా జాబ్ చేస్తుంది. ఓకే మేడం, మీ అకాడమీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి మరి? అందరూ నేర్పిస్తున్నారు, ఇవాళ రేపు చాలా మంది నేర్పిస్తున్నారు అంటే ఒక బ్రైడల్ మేకప్, సైడర్ మేకప్ ఇది కాదు నేర్చుకోవడం. మేకప్ అంటే ఒక అమ్మాయిని రెడీ చేయడానికి వెళ్తున్నాము అన్నప్పుడు మన క్లయింట్ ఎలా కావాలనుకుంటున్నాడు, తన బిగ్ డే, తను ఎలా మేకవర్ అవ్వాలి అని డ్రీమ్ చేస్తుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం వెళ్ళి మనకు వచ్చింది కాకుండా తనకి ఎలా కావాలి, తన రిక్వైర్మెంట్స్ ఏంటి, హెయిర్ స్టైల్ ఎలా కావాలనుకుంటున్నారు, శారీ ఎలా కట్టుకోవాలనుకుంటున్నారు, మేకప్ ఎలా. కొందరేమో లైట్ మేకప్ అడుగుతారు, కొందరు గ్లాసీ అడుగుతారు, కొందరేమో హెవీగా మేకప్ అడుగుతారు, కొందరు ఐ లుక్ బాగుండాలి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే మనకు అన్ని విధాల మేకప్ వచ్చి ఉండాలి. అన్ని విధాలా రావాలి అంటే పర్ఫెక్ట్ లెర్నర్తో నేర్చుకోవాలి. ఎడ్యుకేటర్ దగ్గర మనం లెర్నింగ్ చేయాలి. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ నేను ఇవ్వడానికి నేను రెడీ, లెర్న్ అవ్వడానికి రెడీ ఉన్న స్టూడెంట్స్ నా దగ్గరికి రావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు నేర్చుకునే ఎప్పుడు కానీ స్టూడెంట్స్కి డౌట్స్ రావు. ఇలా చేయాలి అంటే నేర్చుకుంటారు. బయటకి ఫీల్డ్లోకి వెళ్ళి ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది, వాళ్ళకి చేస్తూ ఉంటే అప్పుడు డౌట్స్ రేజ్ అవుతాయి. మేడం, నేను ఈ ప్రోడక్ట్ని ఈ స్కిన్ మీద పెట్టినా ఇలా పగిలిపోయింది, ఇలా మేకప్ జరిగిపోయింది, లాంగ్ లాస్టింగ్ ఉండలేదు. అప్పుడు డౌట్స్ క్లారిఫై అవుతాయి. అప్పుడు ఆ డౌట్ని ఎక్కడ క్లారిఫై చేసుకోవాలి? స్టూడెంట్స్ ఎడ్యుకేటర్ దగ్గర. తన దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేశాను, ఇలా ఇది అయింది, నాకు ఎందుకు అయింది అంటే నేను పర్ఫెక్ట్గా నేను మళ్ళీ గైడ్ చేయాలి తనని. అంటే తనకు ఆ డౌట్ వచ్చింది అంటే తను అక్కడికి వెళ్ళి చేసింది లైవ్లో, అప్పుడు డౌట్ వచ్చింది. ఆ క్లారిఫై అందరు చేయాలి, అది నేను చేస్తాను. నా స్టూడెంట్స్కి నేను ఆ హోప్ అయితే ఇస్తాను. మీరు ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా ఒక స్కిన్కి ఒక బ్రైడల్కి చేసినప్పుడు ఇలా అయింది, దాంతోనే మనం నేర్చుకుంటాం. మన సక్సెస్కి ఎప్పుడు కానీ మనం పడుతూ ఉంటేనే మన సక్సెస్ ఇంకా గట్టిగా అవుతూ ఉంటుంది. నేను అది నమ్ముతా. మళ్ళీ ఈ ఫీల్డ్లో ఎట్లా అంటే ఒకసారి నేర్చుకున్నాము అంటే అయిపోదు, ఎవ్రీ టైం మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. నేను ఎప్పుడు కానీ స్టూడెంట్గా ఉండడానికే ఇష్టపడతా, ఎడ్యుకేటర్గా కాదు. నేను స్టూడెంట్గా ఉంటే నాకు కొత్త నేను నేర్చుకుంటే నా స్టూడెంట్స్కి నేను కూడా నేర్పగలను. సో నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఎవ్రీ టైం ఐఎమ్ ఏ స్టూడెంట్. నేను స్టూడెంట్కి నేర్పేది కూడా చెప్తా, మీరు ఇప్పుడు నేర్చుకున్నారు అయిపోయింది కాదు,
నేర్చుకుంటూనే ఉండాలి. అంటే ఈ ఫీల్డ్ ఎట్లా అంటే మనమే కొత్తదనాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి చూపించాలి. వాళ్ళు అడిగింది మనం చేయడం కాదు. మేడం మీకు ఇలా బాగుంటుంది, ఇలా చేయండి, మనం ఒక లుక్ క్రియేట్ చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చుతుంది అన్నప్పుడు వాళ్ళు అరే వీళ్ళు కొత్తగా చేస్తున్నారు బాగుంది, అప్పుడు మనల్ని ఇచ్చేస్తాం. ఓకే మేడం, ఓవరాల్ గా ఒక బ్యూటీ ఆర్టిస్ట్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మరి? చాలా పేషెన్సీ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. మనీ ఓరియంటెడ్గా వెళ్తే బ్యూటీ ఫీల్డ్లో సక్సెస్ కాదు. ప్యాషన్ ఓరియంటెడ్గా వెళ్తే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. అంటే మన 100% వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఏదో వెళ్ళినామా చూసినామా అని కాకుండా వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తే అది చాలా సక్సెస్ తీసుకొస్తుంది. నేను నమ్ముతాను. నా స్టూడెంట్స్కి కూడా అదే చెప్తాను, వాళ్ళకి నచ్చిన విధంగా చేయండి, కొంచెం ఓపిక్గా చేయండి. ఓపిక ఎక్కువ ఉండాలి. నైట్ చేయవలసి వస్తుంది, నైట్ వెళ్ళాల్సి వస్తుంది, జర్నీ చేయాల్సి వస్తుంది, వాళ్ళు 1 hour లేట్ చేసినా కూర్చోవాల్సి వస్తుంది. చాలా ఓపిక ఉండాలి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. ఓకే మేడం, ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ అయింది, సర్టిఫికేట్ ఇచ్చారు కదా, సో వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నా ప్రతి స్టూడెంట్కి నేను ఇదే మెసేజ్ ఇస్తాను, మీ 100% ఇవ్వండి, సక్సెస్ అదే ఆటోమేటిక్ వస్తుంది. పంచేంద్రియాలు అక్కడ ఏకాకృతం చేసి ఒక పనిని చేస్తే అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇది బాగాలేదు అది బాగలేదు అని క్లయింట్ రివ్యూ ఇచ్చే కంటే ముందే మనకు తెలుస్తుంది, అరే ఇది కొంచెం క్రాస్ వచ్చింది, ఇది ఇట్లా అయింది, దాన్ని మీరు కరెక్షన్ చేయండి. టైం పడుతుంది కావచ్చు, ఒక 10 to 15 minutes టైం తీసుకొని దాన్ని కరెక్షన్ చేయండి, ఆ లుక్ అనేది వేరే వస్తుంది. ఓకే మేడం, మీ విజన్ ఏంటి, మీ గోల్ ఏంటి ఓవరాల్ గా చెప్పండి? ఇవాళ రేపు చాలా మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా రెడీ అవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సెల్ఫ్గా రెడీ అవ్వడం కూడా రావాలి, సెల్ఫ్గా హెయిర్ స్టైల్ వేసుకోవడం రావాలి, సెల్ఫ్గా ఎటన్నా వెళ్ళడానికి రెడీ అయి వెళ్ళే అంత మోటివేట్ చేయాలి. బ్రైడల్స్కే మేకప్ చేయడానికి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనది మనం నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ పేరు. అలా కూడా నేర్పిద్దామని అనుకుంటున్నాను సెల్ఫ్గా. ఇంకోటి, మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు, నేను ప్రతిసారి పార్లర్కి వెళ్ళడం రెడీ చేపియడం కాదు, నేను టైం ఇవ్వలేను అన్నప్పుడు నువ్వు కొంచెం నేర్చుకో. నీ పిల్లలకి నువ్వు చేసుకున్నా అది నీకు ఆదాయం. నువ్వు బయటికి వెళ్ళి సంపాదించకపోయినా నీ పిల్లలకి చేసుకున్నా నీకు యూజ్ అవుతుంది. యూజ్ అయ్యే విద్యనే ఇది, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇందులో ఏజ్ లిమిట్ లేదు, ఎడ్యుకేషన్ లిమిట్ లేదు, ఏదీ లేదు. నేర్చుకునే ప్యాషన్ ఉంటే నేర్చుకోవచ్చు. ఓకే మేడం, ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది మరి ఇది ట్రైనింగ్? ఓన్లీ మేకప్, హెయిర్ స్టైలింగ్, డ్రాపింగ్ అంటే 20-25 డేస్లో కంప్లీట్ అవుతుంది. మొత్తం టోటల్గా ఫేషియల్స్ కానీ, వ్యాక్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, హెయిర్ కట్స్ కానీ, మేకప్ పరంగా ట్రీట్మెంట్స్ అన్నీ నేర్చుకోవాలంటే 3 months. 3 months. ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మేడం ఇందులో మరి? ఎలాంటి సర్వీసెస్ అంటే మేకప్ పరంగా కొన్ని ఉంటాయి. మేకప్ పరంగా అంటే డ్రాపింగ్స్, డిఫరెంట్ సారీ డ్రాపింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీ డ్రాపింగ్స్, ఇలా ఉంటుంది. హెయిర్ స్టైలింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్. డ్రెస్ ఏంటి, మన ఫేస్ ఎలా ఉంది, మన ఫేస్ని బట్టి ఫ్రంట్ హెయిర్ స్టైల్ ఉంటుంది, మన డ్రెస్ని బట్టి బ్యాక్ హెయిర్ స్టైల్ డిసైడ్ అవుతుంది, అది ఉంటుంది. ఇంకొకటి మేకప్, ఎవరికి ఏ స్కిన్ ఎట్లా ఉంటుంది అనాలిసిస్ చేయడం రావాలి. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, చాలా ఉంటాయి టైప్స్. అది అనాలిసిస్ చేసి కరెక్ట్ మేకప్ చూస్తే కరెక్ట్ లుక్ వస్తుంది బయట. ఇంకొకటి సర్వీసెస్, ఫేషియల్స్, ట్యాన్ రిమూవింగ్, వ్యాక్సింగ్, ఆ వ్యాక్సింగ్లో టైప్స్ ఉంటాయి, ఫేషియల్స్లో టైప్స్ ఉంటాయి, ఐబ్రోస్, మెనిక్యూర్, పెడిక్యూర్, ఇవన్నీ ఉంటాయి. హెయిర్ కట్స్, డిఫరెంట్ ఆఫ్ హెయిర్ కట్స్, బ్లో డ్రై, ఇవన్నీ టెక్నిక్స్ ఉంటాయి. నేను మెయిన్గా స్టూడెంట్కి నేర్పించేది టెక్నిక్స్. ఈ టెక్నిక్తో ఈ వర్క్ చేస్తే ఇలా పర్ఫెక్షన్ వస్తుంది, అదే నేర్పిస్తాను స్టూడెంట్స్కి. నేను కూడా అదే నమ్ముతాను. ఓకే మేడం, మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది స్టూడెంట్స్ చూస్తాం? నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నా స్టూడెంట్స్ కొందరు స్లో లెర్నర్ ఉన్నారు, కొందరు ఫాస్ట్ లెర్నర్స్ ఉన్నారు. ఫాస్ట్ లెర్నర్స్ ఏంటంటే తొందరగా గ్రాప్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. స్లో లెర్నర్ తొందరగా గ్రాప్ చేయరు. వాళ్ళని పట్టుకొని నేను కరెక్ట్గా నేర్పించినప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళి మాకు నేర్పించిండ్రు, బాగా నేర్పించిండ్రు అంటారు. స్లో లెర్నర్ బయటికి వెళ్ళిన తర్వాత నేను ఫాస్ట్ లెర్నర్తో చెప్పినట్టు చెప్తే తనకి రాదు. బయటికి వెళ్ళి ఏం చెప్తుంది, ఆమె బాగా నేర్పలేదు, నాకు రాలేదు అంటుంది. నేను స్లో లెర్నర్ని, నేను తొందరగా క్యాచ్ చేయలేకపోయినా అనే రివ్యూ మాత్రం రాదు. సో నేను స్లో లెర్నర్కి ఎక్స్ట్రా 1 hour క్లాస్ తీసుకొని ఇలా కాదు, ఇలా తన చేతి పట్టుకొని మరి ఇలా చేయండి పర్ఫెక్ట్ వస్తుంది, ఇలా రండి,
అందుకోసమే నా స్టూడెంట్స్ నాతోని చాలా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే రాని వాళ్ళని కూడా పట్టుకొని వచ్చేటట్టు నేర్పిస్తుందా నా స్టూడెంట్. కానీ వాళ్ళు వెళ్ళి అక్క మేము ఎర్నింగ్ చేస్తున్నాం, మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది, మేము బయటికి వెళ్ళినా కానీ కాన్ఫిడెంట్గా వెళ్తున్నాం మేము అన్నప్పుడు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే మేడం, మరి ఓవరాల్ గా మీరు పీపుల్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అకాడమీ గురించి? మీరు ఖాళీగా ఉన్నారు, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు, నేను టైం ఎక్కువ ఇవ్వలేను, 9 to 5 జాబ్ చేయలేను అన్న వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తే చాలా సక్సెస్ అవుతుంది. అంటే మన టైంని బట్టి చేసుకోవచ్చు. ఇవాళ వర్క్ ఉంది, నేను ఒక బ్రైడల్ మేకప్ వచ్చింది, ఇవాళ వర్క్ ఉంది నాతో కాదు అనుకున్నప్పుడు మేడం నేను ఆ రోజు ఫ్రీగా లేను, మీరు వేరే ఆర్టిస్ట్ని చూసుకోండి అని మాట్లాడవచ్చు. మన కన్వీనియంట్ని బట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. ఒక బ్రైడల్ ఒప్పుకుంది మినిమం 3 to 4 అవర్స్ చేస్తే సరిపోతుంది. ప్రొద్దటి నుంచి సాయంత్రం దాకా కూర్చోవాల్సిన అవసరం లేదు. టైం అనేది మన చేతిలో ఉంటుంది, మనీ మన ఇష్టం. ఓకే మేడం, అదర్ అకాడమీకి మీ అకాడమీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి మరి? అదే చెప్తున్నా కదా, ఒక డౌట్ రేజ్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఎడ్యుకేటర్ దగ్గర క్లారిఫై చేసుకునేంత క్లోజ్నెస్ నేను ఇస్తాను నా స్టూడెంట్స్కి. వాళ్ళ ఫీల్డ్లో వెళ్ళినాక కూడా నేను ఒక 3-4 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా వచ్చేవాళ్ళు, అక్క నాకు ఈ ప్రాబ్లం అవుతుంది స్కిన్తోని, ఇది ఏది వాడాలి, ఎట్లా చేయాలి అంటే నేను చెప్తాను. ఆ కాన్ఫిడెన్స్ నేను ఇస్తాను, అది అందరు ఇవ్వరు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి టోటల్ గా మేడం ఏం చెప్పారో. సో ఇదండి మన బాను బ్రైడల్ మేకప్ ఓవర్ కి ఉన్న సక్సెస్. సో మేడం సక్సెస్ కి గల రీజన్ ఏంటి అనేది చెప్పారు. సో ఎవ్రీ ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకోవాలనేది మేడం యొక్క డ్రీమ్ అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్క ఉమెన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్తున్నారు. సో ఇదండి మన బాను బ్రైడల్ మేక్ ఓవర్ కు ఉన్న స్పెషాలిటీ. సో నెక్స్ట్ మన బాను బ్రైడల్ మేక్ ఓవర్ లో ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా మనం వాయిస్ ఓవర్ తీసుకుందాం. ప్రెసెంట్ మనతో ఉన్నారు బాను బ్రైడల్ మేక్ ఓవర్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకున్న ఒక మేడం గారు. సో మేడం ని అడిగి ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటి అని తెలుసుకుందాం. హాయ్ మేడం. నమస్తే అండి, నా పేరు పరిణిత. నేను 10 years నుంచి బాను దగ్గర నేర్చుకున్నాను. పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ లో అంటే 8 to 7 years అవుతుంది. సో తనతో పాటు ఒక 2-3 years తనతోటే వెళ్ళాం అనమాట మేకప్ చేయడానికి. తర్వాత ఇప్పుడు మేము సెల్ఫ్ గా చేయగలుగుతున్నాం. చాలా ఓపికగా చాలా బాగా నేర్పిస్తుంది. సో బాను నేర్చుకుంటే బాను ఇన్స్టిట్యూట్ నేర్చుకోవాలి. ఓకే మేడం, మీరు అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమని చెప్తారు? అందరూ నేర్చుకుంటే బాగుంటది. కనీసం సెల్ఫ్ గా నన్నా ఎవరికి వాళ్ళు శారీ డ్రాపింగ్ కానీ మేకప్ కానీ కొంచెం అవగాహనతో వేసుకోగలుగుతారు. హాయ్ మ్యామ్. హాయ్, మీ నేమ్? స్కానాస్. మేడం ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని? నేను 3 years అవుతుంది తీసుకొని, 2023లో తీసుకున్నాను. బాను మ్యామ్ చాలా బాగా నేర్పిస్తారు, పేషెన్సీగా నేర్పిస్తారు, ఇంకా అన్ని ట్రిక్స్ కూడా చూపిస్తారు మనకు. హెయిర్ స్టైల్స్, మేకప్స్, శారీ డ్రేపింగ్స్, ఇంకా ఏవైతే ట్రైనింగ్స్ వస్తాయో అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు కదా, సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు కదా మీరు, సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. మేడం చాలా నేర్పించారు కాబట్టి చాలా ప్రౌడ్లీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నేను. ఓకే అండి, కొత్తగా ట్రైన్ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకు మేకప్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోని కావాలంటే మన బాను బ్రైడల్ మేక్ ఓవర్స్ వాళ్ళ అకాడమిక్ లో జాయిన్ అయితే వాళ్ళు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారని సజెస్ట్ చేస్తారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి, మీ నేమ్? నా పేరు వచ్చి కళ్యాణి. ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం ఈ ట్రైనింగ్? 2 years అయిందని నేర్చుకోబట్టి. ఇప్పుడు అక్కయ్య సర్టిఫికేషన్ ఇస్తుంది అని మళ్ళీ కాల్ చేసి చెప్పింది, మీకు సర్టిఫికేషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. మన ఏదైనా లోన్ పరంగానైనా మనం ఏదైనా చేయాలంటే సర్టిఫికేషన్ అడుగుతారు. ఎవరైనా నీకు ఇక్కడ నేర్చుకున్నావు, నీకు వస్తుందా రాదా అని చాలా మంది అడుగుతారు. అలా నేను సర్టిఫికేషన్ ఓకే ఇస్తున్నా అనగానే హ్యాపీతోనే ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీ అనిపించింది సర్టిఫికేషన్ తీసుకుంటే. ఓకే మేడం, నెక్స్ట్ మీ గోల్ ఏంటి మరి? నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ అయ్యి చాలా మందికి అక్కలాగా నేను కూడా ఇన్స్పైర్ చేయాలి అందరినీ, నేను కూడా అలా నేర్పాలి అని అనుకుంటున్నానండి. ఓకే మేడం, మీరు కొత్తగా ట్రైనింగ్ కి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా మేకప్ నేర్చుకోవాలంటే బాను అక్కయ్యని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే తను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ భయం లేకుండా పిన్ టు పిన్ మేకప్ అయినా ఏ విషయమైనా చాలా బాగా చెప్తుంది. మన చిన్నపిల్లలకు ఒక అరటిపండు వేస్తాం కదా, దాన్ని తొక్క తీసి ఎలా తిని పెట్టడము అనే విషయం ఎట్లా చెప్తారో అక్కయ్య అలా విధంగా మనకు చాలా బాగా నేర్పిస్తారు. ఏ డౌట్ లేకుండా అక్కయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మనం అనుకున్నది అచీవ్మెంట్ అయితే ఖచ్చితంగా చేరుకుంటారని నేను అనుకుంటున్నాను. హాయ్ మ్యామ్. హాయ్ మేడం, మేడం మీ నేమ్? శ్రీలత.
శ్రీలత గారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, సో మీ ఫీలింగ్ చెప్పండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నేను లైఫ్లో ఇది ఫస్ట్ టైం నాకు నేను నేర్చుకున్నా. కానీ నేను ఏంటంటే ఎప్పుడైనా నేను అసలు ఇలా చేయగలుగుతానా ఏంటి అని నాకు అనిపించేది. కానీ నేను ఏ రోజైతే అక్కయ్య దగ్గరికి వచ్చినా అప్పటి నుండి నేను చాలా అంటే చాలా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఏదైనా చేయగలుగుతా అన్న ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే అక్క ఫస్ట్ మాకు ట్రిక్స్ నేర్పించింది. ట్రిక్స్ అంటే ఏ హెయిర్ స్టైల్స్లో అయినా ఏదైనా మేకప్లో కూడా ఏ ఫేస్కి ఏ స్కిన్ టోన్కి ఏ ఫౌండేషన్ పెట్టాలి ఏంటి అని అది మెయిన్ ఇంపార్టెంట్. అలా అంటే నాకేంటంటే ఫస్ట్ ఫౌండేషన్స్ అయినా నాకు అవి తెలియకపోయేది. నాకు అక్క దగ్గరకు వచ్చిన తర్వాత చాలా తెలిసింది. నాకు ఏ స్కిన్కి ఏ టోన్ పెట్టాలి ఏది పెట్టాలి అన్నది నాకు చాలా అర్థమైంది. హెయిర్ స్టైల్స్లో అయితే అసలు నేను హెయిర్ స్టైల్ వేయగలుగుతానా అన్నట్టు అనిపించింది. కానీ అక్క ట్రిక్స్ నేర్పించిన తర్వాత చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏ హెయిర్ స్టైల్ అయినా నేను ఈజీగా వేయగలుగుతా అన్న ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే మేడం, మీరు ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, మరి నెక్స్ట్ మీ గోల్ ఏంటి? నేను ఓన్గా పార్లర్ పెట్టుకోవాలి. ఓన్గా పార్లర్ పెట్టుకొని ఏంటంటే నేను పార్లర్ పెట్టుకొని రన్ అవ్వాలి. అక్కలాగా నేను ఫుల్ అక్కలాగా నేను అక్కలాగా కావాలి అని నా కోరిక. ప్రజెంట్ మనతో ఉన్నారు మోస్ట్ సీనియర్ పర్సన్ ఒక మేడం ఉన్నారు. సో మేడం కి ఇది ఎలా అనిపిస్తుంది, సో దీని గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, మీ నేమ్? జాహిరా నా పేరు. చెప్పండి మేడం, మీరు ఇందులో ట్రైనింగ్ తీసుకున్నారు కదా, సో ఎన్ని డేస్ అవుతుంది? నేను 9 years అవుతుంది మేడం. చాలా బాగా మేకప్స్ అయినా హెయిర్ స్టైల్స్ అయినా చాలా బాగా చెప్తారు మేడం. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనకు అంటే మనం ఏ వేలో వెళ్తే ఎలా బాగుంటుంది, ఎలా చేస్తే అని, అండ్ క్లయింట్స్ దగ్గర కూడా ఎలా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఎలా మూవ్ అవ్వాలి అనేది కూడా మేడం నాకు చాలా బాగా నేర్పించారు. సో నేను ఇప్పుడు 9 years నుండి నేను చేస్తున్నాను. సో ఇలాంటి నాకు నా రిమార్క్ లేకుండా 9 years జర్నీ చాలా బాగా కంప్లీట్ అవుతుంది. సో ఈ అకాడమీకి వచ్చి మీరు కూడా నేర్చుకోవాలి. ప్యాషన్ కోసం అనేది కాకుండా మనకంటూ ఒకటి లైఫ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ప్యాషన్ కోసం వస్తే ప్యాషన్ అన్నట్టే ఉంటుంది. సో మనకు ఇంట్లో సపోర్ట్ కోసం అయినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ కోసం చాలా బాగుంటుంది. నేర్చుకోండి. భాను మేడం చాలా అంటే చాలా ఓపికగా చాలా పేషెన్సీగా నాకు నేర్పించారు. నెక్స్ట్ అంటే ఇలానే నేను ఇంకా మేకప్ ఆర్టిస్ట్గా మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మేడం అకాడమీలో కూడా అంటే ఎక్కడికో హైదరాబాద్కి అటు ఇటు వెళ్ళి ల్యాక్స్ పెట్టి నేర్చుకునే కంటే ఇక్కడ మన లోకల్లో కరీంనగర్లో మేడం దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకోండి. మేడం చాలా బాగా నేర్పిస్తారు. మెయిన్ నేర్పించే వాళ్ళకి పేషెన్సీ అనేది ఉండాలి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే అమౌంట్ తీసుకుంటున్నామా నేర్చుకుంటున్నామా వాళ్ళు నేర్పిస్తున్నారు అన్నట్టు కాదు. సో క్లయింట్స్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఓపిక అనేది ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అలా అయితేనే వర్క్ మనం కూడా మంచిగా నేర్చుకోగలుగుతాం, లైఫ్ అనేది మంచిగా సెట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా కరీంనగర్ లో మంచి బ్యూటీ ట్రైనర్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే విచ్చేయండి మన బాను బ్రైడల్ మేక్ ఓవర్ కి. ఈ అడ్రస్ వచ్చేసి రాజ్వి చామన్ రోడ్ నెంబర్ 1 బిహైండ్ శ్రీపురం కాలనీ, కరీంనగర్.